మీషో క్రియేటర్ క్లబ్లో జాయిన్ అయ్యి ఇంత మనీ ఏం చేశాను, అది కూడా 1 మంత్లోనే. ఇదైతే ఫస్ట్ పేమెంట్ కాదు, 3 టైమ్స్ పేమెంట్ పడింది, మొత్తం కలిపి ఇంత అనమాట. చాలా తక్కువ, కానీ నాకైతే చాలా ఎక్కువ, ఎందుకంటే ఇంట్లో ఖాళీ కూర్చొని ఇంత మనీ ఏం చేయడం. సో ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో వీడియో ఏంటంటే అసలు మీషో క్రియేటర్ క్లబ్లో ఎలా జాయిన్ అవ్వాలి, అండ్ ఇన్స్టాగ్రామ్లో ఎంతమంది ఫాలోవర్స్ ఉండాలి, ఫాలోవర్స్ లేకపోయినా జాయిన్ అవ్వచ్చా, యూట్యూబ్, ఫేస్బుక్ ఇలాంటి సోషల్ మీడియా యాప్లో వీడియోస్ పెడుతూ మనం మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలి, అండ్ లింక్స్ ఎలా వెళ్తాయి, ఎప్పుడు మనీ పడుతుంది, ఎలా వీడియో అప్లోడ్ చేయాలి, ఎలా లాగిన్ అవ్వాలి, మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ముందుగా ప్లేస్టోర్లోకి వెళ్ళి మీషో యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మ్యాక్సిమం ఇప్పుడు అందరు యూజ్ చేస్తున్నారు, లేని వాళ్ళు మీషో యాప్ని ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకోండి. సో మీషో యాప్ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత క్రోమ్ ఓపెన్ చేసి మీషో క్రియేటర్ క్లబ్ అని టైప్ చేయండి. ఇక్కడ మీషో అఫిలియేటివ్ వెబ్ అని వస్తుందిగా, ఫస్ట్ వెబ్సైట్ని నొక్కండి. నొక్కగానే మనకు మీషోలోకి వెళ్ళిద్ది. ఇంటర్ఫేస్ అయితే ఇలా కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ పైన కనిపిస్తుందిగా సింబల్, దాన్ని నొక్కండి. ఇక్కడ మనకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని కనెక్ట్ చేయమంటుంది. మీరు ఒకవేళ ఫేస్ కనిపించకుండా వీడియోస్ తీయాలనుకుంటే న్యూ అకౌంట్ అయినా పర్లేదు, కానీ మీకు చాలా ఫాలోవర్స్ ఉండి నేను ఫేస్ కనిపించి వీడియోస్ తీస్తాను, ఫేస్ కనిపించకపోయినా వీడియోస్ తీసుకోవచ్చు, ఎవరైనా ఏమైనా అనుకుంటారనుకుంటే మీరు కొత్త ఇన్స్టాగ్రామ్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడైతే మీరు పాస్వర్డ్ అండ్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. సో తర్వాత లాగిన్ కొట్టండి, లాగిన్ అయిపోతుంది ఇన్స్టాగ్రామ్. ఇప్పుడైతే మీషో క్రియేటర్ క్లబ్లో మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని యాడ్ చేసేసాం. అయితే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా అంటే ఇవ్వచ్చు, జెన్యూన్గానే చాలామంది చేస్తున్నారు. నేనైతే చేస్తున్నాగా, నాకైతే ఇప్పటి వరకు ఏం ప్రాబ్లం రాలే. సో మీరైతే ఇప్పుడు మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని యాడ్ చేశారుగా, ఇప్పుడు మీషో యాప్ని ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేయగానే మనకు ఇంటర్ఫేస్ అనేది ఇలా కనిపిస్తుంది. ఇక్కడ పైన బొమ్మ ఉందిగా, అమ్మాయి బొమ్మ ఉంది. సో దాన్ని నొక్కండి. నొక్కగానే ఇక్కడ మీషో క్రియేటర్ క్లబ్ అని ఉందిగా, దాన్ని ఓపెన్ చేస్తే ఇప్పుడు మనకు ఎలా, ఇక్కడేమో గెట్ కమిషన్ లింక్ అని కనిపిస్తుందిగా, అక్కడ మనం యూట్యూబ్, ఫేస్బుక్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఇన్స్టా యాడ్ చేసుకున్నా కాబట్టి ఫేస్బుక్, యూట్యూబ్ని యాడ్ చేయట్లేదు. సో ఇక్కడ సెలెక్ట్ పోస్ట్ ఆటో డిఎం అనేది తర్వాత చెప్తాను. ఇప్పుడు మనం ప్రోడక్ట్ని ఎలా చూస్ చేసుకోవాలి, మనకు ఎంత కమిషన్ వస్తుంది అనేది చూపిస్తా. ఇక్కడ బెడ్షీట్ ఉందిగా, దానికి చూడండి 7.5% కమిషన్ ఉంది. అంటే ఆ ప్రోడక్ట్కి నేను రివ్యూ ఇస్తే 7.5% నాకు కమిషన్ వస్తుంది ఆ డబ్బుల్లో. ఇక్కడ 10% కమిషన్ ఉంది. సో ఈ ప్రోడక్ట్ని నేను రివ్యూ ఇస్తే 10% కమిషన్ వస్తుంది. అంటే ఈ ప్రోడక్ట్ నచ్చి ఎవరైనా కొనుక్కుంటే ఆ అమౌంట్లో మనకు 10% వస్తుంది. ఇక్కడ చూడండి, దీనికి కమిషన్ లేదు, కానీ మనం ఎప్పుడో కావాలని యూజ్ చేసుకొని ఇంట్లో ఉంటే ఈ ప్రోడక్ట్ని మనం రివ్యూ చేయొచ్చు. దీనికి మనకు 0.5% కమిషన్ వస్తుంది మీషో ద్వారా. సో ఇలా మనకు పింక్ కలర్లో కనిపించేవన్నీ కమిషన్స్, మిగతావి కమిషన్ కనిపించదు. ఇప్పుడైతే బ్యాక్ వచ్చేసి వీడియో ఎలా అప్లోడ్ చేయాలి, దానికి లింక్ ఎలా వెళ్తుందో తెలుసుకుందాం. నార్మల్గా మన ఇన్స్టాగ్రామ్లో రీల్స్ ఎలా యాడ్ చేస్తామో, అంటే ఎలా అప్లోడ్ చేస్తామో అలా అప్లోడ్ చేసేయాలి. తర్వాత మళ్ళీ మీషో యాప్ని ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేయగానే ఇక్కడ అమ్మాయి బొమ్మ ఉందిగా, దాన్ని ఓపెన్ చేస్తే మీషో క్రియేటర్ క్లబ్ అని కనిపిస్తుంది. దాన్ని ఓపెన్ చేయగానే మనకు ఇంటర్ఫేస్ అనేది ఇలా కనిపిస్తుంది. సో సెలెక్ట్ పోస్ట్ ఫర్ ఆటో డిఎం అని ఉందిగా, దాన్ని నొక్కితే మన ఇన్స్టాగ్రామ్లో ఏమేమి రీల్స్ అప్లోడ్ చేసామో అన్నీ కనిపిస్తాయి ఇక్కడ. సో నేనైతే ఏ ప్రోడక్ట్ గురించి రివ్యూ ఇచ్చానో ఆ ప్రోడక్ట్ వీడియోని నేను ఇక్కడ టిక్ చేసుకున్నా. ఇలా టిక్ చేయగానే మనకు ఆర్డర్ అండ్ విష్ లింక్ అని వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే నేను ఆర్డర్ పెట్టుకొని వీడియో చేస్తున్నా కాబట్టి ఆర్డర్లో వెళ్ళి సెలెక్ట్ చేసుకున్నా. ఒకవేళ మీరు మీ ఫ్రెండ్స్ కానీ పక్క ఇంటి వాళ్ళది కానీ వీడియో పెట్టుకోవాలి, మీ దాంట్లో మీరు ఆర్డర్ పెట్టుకోలేనప్పుడు విష్ లిస్ట్ ఉందిగా, దాన్ని లైక్ చేసి అందులోని మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా కూడా యాడ్ చేసుకోవచ్చు. దీన్ని యాడ్ చేయగానే ఆర్డర్ అనేది నేను యాడ్ చేసుకున్నాగా, ఇలా యాడ్ చేయగానే ఇక్కడ కనిపిస్తుంది కదా డన్ అనే ఆప్షన్, అది నొక్కితే అయిపోతుంది. నేనైతే ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేసేసాను కాబట్టి ఇక్కడ రెడ్ కలర్లో కనిపిస్తుంది, కానీ దాన్ని నొక్కగానే డన్ అయిపోతుంది. ఇప్పుడు ఎవరు కామెంట్ పెట్టినా వీడియోకి లింక్ అనేది వెళ్ళిపోతుంది. సో అంతే అనమాట, ఈజీగా. సో ఇక్కడ ఏంటంటే మీరు ఇన్స్టాగ్రామ్లో మీ ఫేస్ కనిపించే వీడియోస్ తీయాల్సిన అవసరం లేదు, అండ్ మీరు ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉండాల్సిన అవసరం లేదు. కొత్త ఇన్స్టాగ్రామ్ యాడ్ చేసుకొని కూడా మీరు వీడియోస్ తీసుకోవచ్చు. దీని ద్వారా మనీ కూడా వస్తుంది. సో ఇప్పుడైతే వీడియో యాడ్ చేసేసాంగా, ఇప్పుడు పేమెంట్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనం వీడియో పెట్టాం, ఆ వీడియో ఎవరికైనా నచ్చి లింక్ అని కామెంట్ పెట్టి వాళ్ళు ఆర్డర్ పెట్టుకున్నారనుకోండి, ఆ కమిషన్ అనేది మనకు యాడ్ అయిపోతుంది. మళ్ళీ వాళ్ళు ఆ ప్రోడక్ట్ నచ్చక రిటర్న్ పెట్టేస్తే
ఆ కమిషన్ అనేది మళ్ళీ పోతుంది. సో ఇలా 21 డేస్కి మనకు మనీ అనేది యాడ్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు నేను పేమెంట్ డీటెయిల్స్ చూపిస్తా చూడండి. ఇక్కడ పేమెంట్స్ అని ఉందిగా, దాన్ని నొక్కగానే ఇక్కడ కమిషన్ అండ్ పేమెంట్స్ అని కనిపిస్తుందిగా. సో ఈ వీక్ నాకు ఇంత కమిషన్ వచ్చిందనమాట. చూడండి, లాస్ట్ 7 డేస్ అంటే మనకు ఇప్పుడు వారం వారం మనీ అనేది ఎన్ అవుతుంది. 1 మంత్ నుంచి వారం వారం మనీ పడుతుంది అనమాట. సో నాకు ఇలా ఇప్పుడు మీకు కనిపిస్తున్నగా ఇది నా మనీ అనమాట. సో ఇంత మనీ నాకైతే వచ్చింది. ఇప్పుడు పేమెంట్స్ చూద్దాం. ఇక్కడైతే నాకు పేమెంట్స్ అనేది వచ్చేసింది. ఇప్పుడు ఆ తర్వాత ఏమిటంటే ఇక్కడ పేమెంట్ డీటెయిల్ అయితే ఇదనమాట. మీరు బ్యాంక్ డీటెయిల్స్ ఎలా యాడ్ చేసుకోవాలో అది కూడా చూడండి. ఇక్కడ బ్యాంక్ యూపీఐ డీటెయిల్స్ అని ఉందిగా, అక్కడ మీరు మీ బ్యాంక్ డీటెయిల్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా ఈజీగా మీరు మీషో క్రియేటర్ క్లబ్లో జాయిన్ అయ్యి మీరు మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇదే అనమాట వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.